ఆవకాడో శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ఆవకాడో తీసుకొని దీన్ని మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న పార్ట్ మొత్తం కూడా తీసుకొని ఒక కప్పులోకి యాడ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న టమోటో, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, కొద్దిగా మిరియాల పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం నిమ్మపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా ఇదంతా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోండి. ఈ బటర్ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ సైజెస్ని 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్కి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవకాడో పేస్ట్ మొత్తం కూడా ఇలా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని పైన ఈ బ్రెడ్ని పెట్టేసుకొని మధ్యలో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఆవకాడో